చాక్లెట్స్ లేవు. అన్న ఇచ్చిండా? ఎప్పుడు ఇచ్చిండు? పొద్దున్న తినకూడదు, పళ్ళు పుచ్చిపోతాయి తెలుసా. పద దోశ వేస్తా, పద తిను. ఏమొద్దా? బతుకుపోమడి అవి తినకూడదు ఇప్పుడు, జలుబు వస్తుంది పొద్దున్నే. వర్షం వస్తుంది కదా. తినొచ్చా? వర్షం వస్తుందా లేదా బయట? కావట్లేదా? పద ఇంకా పద, బజ్జింది పద. కొన్నే వస్తుందా? తూటువా? తీసుకో, వన్ తీసుకో. వన్ చాలు. అన్న ఎప్పుడు తీసుకుంటు? నైట్ తీసుకున్నాడు. నువ్వు కూడా తిన్నావుగా నైట్ అన్నయ్యతో పాటు. ఇంకెళ్ళు, ఇంక లేవు, తిన వెళ్ళు. బజ్జో రాదు. టైం చూడు, 7 అయింది. పడుకోవచ్చుగా కాసేపు. స్కూల్కి వెళ్తావా ఇవాళ? స్కూల్కి వర్షం వస్తుంది కదా. వర్షంలో ఆడుకుంటావా? హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అజయ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. మేమైతే చాలా బాగున్నాము. వర్షాలు పడుతున్నాయి కదా, మా సైడ్ అయితే ఫుల్గా పడుతున్నాయి. మీ సైడ్ పడుతున్నాయా లేదా చెప్పండి. ఇక్కడ మార్నింగ్ లేవగానే ఏదో వైల్డ్ పంజాబ్ మూవీ వస్తే పెట్టుకొని చూస్తున్నారనమాట. ఒక కాఫీ అయితే పెట్టేసి ఇచ్చాను. శ్రియాన్ కూడా లేచాడు, వాడికి కూడా కొంచెం కాఫీ అయితే పోసాను. కావాలి అంటే పిల్లల్ని స్కూల్కి పంపించకుండా ఉంచుదాం ఇంట్లో అనుకున్నాం, కానీ ఇద్దరు కొట్టుకుంటారు కదా అని చెప్పేసి ఇద్దరిని పంపించేసాము. మేము కొంచెం చిన్న పని ఉంటే బయటకు అయితే బయలుదేరేసాము. రెడీ అయిపోయి వంట అంతా ఫినిష్ అయిపోయింది. వర్షం అప్పుడే కొంచెం తగ్గింది. చూడండి రోడ్డు మీద వాటర్ ఎలా ఉన్నాయో. ఇంకా ఇంటికి కూడా వచ్చేసాము ఆఫ్టర్నూన్కి. వచ్చిన తర్వాత హస్బెండ్ ఏమో ముందు రోజు గులాబ్ జామ్ తీసుకొచ్చారు. నేను అసలు వెయిట్ తగ్గాలి వద్దు అంటే వద్దు అనుకున్నప్పుడు ఇలా తీసుకొచ్చి పెడతారనమాట. ఇలా పెట్టినప్పుడు తినకుండా ఎలా ఉంటాను చెప్పండి. తింటే మళ్ళీ ఇలానే డ్రమ్ లాగా తయారైపోతాము. ఇలా ఉంటుంది మా ఇంట్లో. కావాలన్నప్పుడేమో తీసుకురారు, వద్దు అన్నప్పుడు ఇంకా తీసుకొచ్చి ముందు పెట్టేస్తారు. ఫ్రిడ్జ్లో పెట్టాను ముందు రోజు తీసుకొస్తే, అందుకే దాని చుట్టూ అలా వైట్గా ఉందన్నమాట. వచ్చేటప్పుడు చికెన్ తీసుకొని వచ్చాము. ఇంకా హస్బెండ్ చేస్తాను అంటే చికెన్ అయితే రెడీ అవుతోంది. టైం కూడా ఆల్మోస్ట్ 1:30, 2 o'clock అవుతుంది అనుకుంటాను. ఫుల్గా ఆకలి అవుతోంది. అందుకే ఇంకా స్వీట్ తిందామని చెప్పి తీసి బయట పెట్టేశాను. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై చేసి పక్కన పెట్టేశారు. ఇదైతే ఇంకా బగారా రైస్ చేద్దాము పిల్లలు వచ్చే లోపల అని చెప్పి ఇది కూడా స్టార్ట్ చేశాను. ఆఫ్టర్నూన్కి మంచిగా లంచ్ చేయొచ్చు, ఇంకా పిల్లలకు కూడా ఉంటుందని. మార్నింగ్ కర్రీ చేశానని చెప్పాను కదా, ఇదే అనమాట. టమాటా ఎగ్ చేశాను. వెజిటబుల్స్ కూడా అయిపోయాయి, తెచ్చుకోవాలి వెళ్ళి. ఇదే రైస్ కూడా పెట్టేశాను, బాస్మతి రైస్ కుక్కర్లో. ఇంకా అదంతా తీసుకెళ్ళి కుక్కర్లో వేసేస్తాను. కర్రీ కూడా రెడీ అయిపోతుంది. రైస్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. ఇంకా కొంచెం ఎసరైతే ఉంది, అదంతా ఎనికితే తినేసేయడమే అనమాట. ఫుల్ ఆకలి మీద ఉన్నాం కదా. టేస్ట్ మంచిగానే ఉంది. ఇంకా ఎలా వచ్చినా సరే ఆకలి మీద ఉన్నాం కాబట్టి బాగున్నట్టుగానే ఉంటుంది మనకి. ఇక్కడ హస్బెండ్ కలుపుతూ ఉంటే స్పైసెస్ అన్నీ తీసి వేస్తున్నాను. కారం అయితే కొంచెం ఎక్కువైంది. ఎప్పుడు 3 spoons వేస్తాను, కానీ ఇవాళ కొంచెం ఘాటు కోసం అని చెప్పి 4 spoons వేసాను. అలాగే మిర్చి కూడా కొంచెం ఎక్కువే అయినాయి ఇవాళ. దానివల్ల అయితే కొంచెం ఘాటు అనిపించింది.
ఇక్కడ రెడీ అయిపోయాయి, లంచ్ కూడా చేస్తున్నాము. 3 o'clock అయింది అనుకుంటాను. ఫుల్ ఆకలి మీద ఉన్నాం కదా, ఆవురమంటూ తినేస్తున్నాము ఇక్కడ. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. పిల్లలు అయితే స్కూల్ నుంచి కూడా వచ్చేసారు, వాళ్ళకి కూడా పెట్టాను, తినేసి ఆర్ష్తో అయితే ఇక్కడ హోంవర్క్ చేస్తున్నాను. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్.